హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్. ఇప్పుడే ఓటీటీలో అమిస్ అనే మూవీని చూడటం జరిగింది. ఆ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. ఓటీటీలో రకరకాల కాన్సెప్ట్ తో సినిమాలు వస్తున్నాయి. ఇలాంటి తరహాతో ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. అస్సామీ భాషలో తెరకెక్కించిన ఈ సినిమా పలు అవార్డులు కూడా అందుకుంది. 2019 ఏప్రిల్ 28న టిబేకా ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడి ఈ సినిమా 5 కేటగిరీలో నామినేట్ కూడా అయ్యింది. అనంతరం ఇండియాలో 2019 నవంబర్ 22న రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకొని ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అసలు ఇండెప్త్ స్టోరీలోకి వెళ్తే, నిర్మలి అనగా లీమా దాసు ఒక పీడియాట్రిషియన్ అంటే చిన్నపిల్లలకు సంబంధించిన డాక్టర్. భర్త ఒక బాబుతో సంతోషంగా జీవిస్తుంటుంది. సుమోన్ ఉత్తర భారతదేశంపై వివిధ వంటల పైన రీసెర్చ్ చేసే పిహెచ్డి విద్యార్థి. ఒకరోజు తన ఫ్రెండ్కు ఆరోగ్యం బాగలేకపోవడంతో ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ నిర్మలాను ట్రీట్మెంట్ చేయమని వేడుకుంటాడు. మొదట ఆమె పిల్లల డాక్టర్నని ట్రీట్మెంట్ చేయలేనని చెబుతుంది. నిర్మలి తర్వాత ఒప్పుకుంటుంది. సుమోన్ ఫ్రెండ్కు ట్రీట్మెంట్ చేసిన తర్వాత తను ఇంటి దగ్గర డ్రాప్ చేసే సమయంలో ఇద్దరు ఫ్రెండ్స్ మీట్ వాటి వంటల గురించి మాట్లాడుకుంటారు. ఇద్దరికి ఒకరిపై మరొకరికి ఇంట్రెస్ట్ ఫీలింగ్ పెరుగుతాయి. అనంతరం ఇద్దరి పరిచయం ఎక్కడికి దారి తీసింది. నిర్మలాకి సుమోన్ ఎలాంటి వంటలు రుచి చూపించాడు, నిర్మలాతో ప్రేమలో పడ్డ సుమోన్ తన మెప్పు కోసం ఎలాంటి ప్రయోగాలు చేశాడు, చివరికి ఇద్దరి జీవితాల్లో జరిగిన పెనుమార్పు ఏంటి అనేది తెలుసుకోవాలంటే అమిస్ చూడాల్సిందే. అమిస్ అంటే అస్సామీ భాషలో మాంసాహారని అర్థం. టైటిల్ కి తగ్గట్లుగానే సినిమా కూడా ఉంటుంది. అమిస్ మూవీలో వివిధ రకాల నార్త్ వెజిటేరియన్ వంటకాల గురించి చూపిస్తాడు. సినిమాలో ప్రధాన పాత్రలు 3. ఆ పాత్రలతోనే టైటిల్స్ కూడా చూపిస్తాడు. వాళ్ళ చుట్టే సినిమా ఉంటుందని డైరెక్టర్ ఇంటూ ఇవ్వటం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక నిర్మలా సుమోన్ పరిచయం, వివిధ నార్త్ ఎడ్జ్ డిష్ చేసి నిర్మలా కోసం సుమో తీసుకువెళ్లటంతో సినిమా సాగుతుంది. వివిధ రకాల డిష్లు అవి దొరికే ప్లేసులకు నిర్మలాను తీసుకువెళ్లటం, ఉండే సీన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా రొమాంటిక్ గా ఉంటాయి. నిర్మలా మెప్పు కోసం సుమో చేసే ప్రయోగమైన వంట షాకుకు గురి చేయడంతో కొత్త మలుపు తీసుకుంటుంది. వేగంగా తన తొడ మాంసంతో చాలా వెరైటీగా బ్యూటిఫుల్ గా డెకరేషన్ చేసి రుచి చూపిస్తారు. అది రుచి చూసిన నిర్మలి స్వర్గంలో విహరిస్తుంది. తను ఫీల్ అయ్యే డెత్ ను మనం బాగా అర్థం చేసుకునే విధంగా డిజైన్ చేస్తాడు. అనంతరం ఆ మాసం సుమోది అని తెలవటంతో ముందుగా కోప్పడటం, ఆ తర్వాత నచ్చటంతో సినిమా మరో టర్న్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఏమైంది, నిర్మల ఎలాంటి కోరిక కోరింది, దానికోసం సుమోన్ ఏం చేశాడు అని చెబితే స్పాయిల్ అయిపోతుంది. సినిమా టేకింగ్, సినిమాటోగ్రఫీ, విజువల్స్ అన్ని బాగున్నాయి. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. అయితే 108 నిమిషాలు ఉన్న ఈ సినిమా కాస్త స్లో అనిపిస్తుంది. ఇది ప్రేక్షకులు లోతుగా అర్థం చేసుకునేందుకు డైరెక్టర్ పలు సీన్లుతో సమయాన్ని తీసుకున్నాడు. ఇక క్లైమాక్స్ కూడా కొంతవరకు మనం ఊహించలేం. ఇక నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుందనే డౌట్ కూడా వస్తుంది. కానీ ఇది ఓపెన్ హెడ్ క్లైమాక్స్ అని టాక్. ఈ సినిమా రియల్ స్టోరీ అని జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ అలాంటిదేమీ కాదని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఫైనల్ గా చెప్పాలంటే సెన్సిబుల్ పీపుల్, వెజిటేరియన్స్ మాత్రం అమిస్ ను చూసే ముందు ఆలోచించుకోవటం బెటర్. అయితే ఎలాంటి బోల్డ్ సీన్స్, అసభ్యకరమైన డైలాగ్స్, సన్నివేశాలు మాత్రం ఏమీ లేవు. ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వారికి అమిస్ మంచి సినిమా అవుద్ది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.